అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు మా యొక్క ఈ కార్యక్రమాన్ని పత్రికా పరంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ డిజిటల్ మీడియా ద్వారా ఉధృతంగా ప్రచారం చేసే భాగంలో మా యొక్క ఈ యొక్క సంఘాన్ని మరి ప్రజలకు తెలియజేసే దాంట్లో మీ వంతు పాత్రగా పోషించడానికి వచ్చినటువంటి మీడియా సోదరులందరికీ కూడా మా యొక్క నమస్కారాలు. నా పేరు మర్రి ప్రకాష్, నేను అడ్వకేట్ అండి. జనవరి 31వ తారీఖు అనగా రేపు ఖమ్మం నగరంలోని బైపాస్ రోడ్లో కల రామకృష్ణ ఫంక్షన్ హాల్లో ఒక గొప్ప ఆలోచనతోటి, గొప్ప సంకల్పంతో ప్రగతిశీల మాల విద్యార్థి సమాఖ్య ఆవిష్కరణ సభను మా పూర్వ విద్యార్థులచే మేమందరం అనుకొని ఈ యొక్క ఆవిర్భావ సభను ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం మేము పెట్టుకోవడం యొక్క ముఖ్య ఉద్దేశం, ఏదైతే హాస్టల్లో మేము చదువుకొని ఒక స్థాయిలో ఉండటం కోసం అంబేద్కర్ గారు తన రాసినటువంటి రాజ్యాంగం ద్వారా హాస్టల్లో చదువుకోవడానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం ద్వారా మేము ఈరోజు ఉన్నత స్థాయిలో ఉండటంతో అదే హాస్టల్లో చదివే పిల్లల యొక్క భవిష్యత్తును ఆలోచించి వారికి ప్రజాస్వామ్య విలువలు నేర్పాలని, ఉద్యోగ రంగాలలో, ఉపాధి రంగాలలో, పారిశ్రామిక వాణిజ్య రంగాలలో, సేవా రంగాలలో వారికి వారి యొక్క మేధస్సు ఏ విధంగా ఉన్నది, వారు ఏ యొక్క సబ్జెక్టులో వారు ఆరితేరున్నారో వారికి అటువంటి వాటిల్లో వారికి నైపుణ్యం తెచ్చే విషయంలో సెమినార్ నిర్వహించటం, వారికి కావలసినటువంటి మరి అవకాశాలు ఏదైతే ఉన్నాయో అవకాశాలన్నింటినీ మా వంతుగా మేము చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రగతిశీల మాల విద్యార్థి సమాఖ్యను ఏర్పాటు చేసుకున్నాం. ఈ యొక్క ఆవిర్భావ సభకు పెద్దలు వర్ధనపేట ఎమ్మెల్యే గారు కేఆర్ నాగరాజు గారు, మాలా మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య గారు, అదేవిధంగా జూపూడి ప్రభాకర్ గారు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ గారు, ప్రజా గాయకులు రంజర్ల రాజేష్ గారు, అదేవిధంగా సైనిక్ సమతాదళ్ నాయకులు దిగంబర్ కాంబ్లే గారు, ఆల్ ఇండియా మాల స్టూడెంట్స్ అసోసియేషన్ మందాల భాస్కర్ గారు, మంచాల వెంకటస్వామి గారు, రాజేష్ మహాసేన గారు, ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మాలా మహానాడు జాక్ నేతలు, అన్ని ఉద్యోగ సంఘాల వారు, అన్ని ఉపాధ్యాయ సంఘాల వారు, న్యాయవాద సంఘాల వారు, విద్యార్థులు, మాలా మహానాడు కార్యకర్తలు అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారందరికీ ఇప్పటికే ఆహ్వానాలు పంపించడం జరిగింది. ఈ యొక్క వేదిక ద్వారా కూడా ఎవరికైతే మేము ఆహ్వానం పంపలేక సమయం భావం వల్ల మరి పంపలేకపోయామో ఈ యొక్క పత్రికా ప్రకటన ద్వారా ఆహ్వానంగా భావించి వస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. మిగతా కార్యాచరణ అన్ని కూడా రేపు జరిగేటటువంటి ఆవిర్భావ సభలో మా కమిటీ వారి నిర్ణయంతో ద్వారా మరి పత్రికా ప్రకటన వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా నమస్కారాలు. నా పేరు దాసరి వీరబాబు అండి. మేము కూడా అందరం అనుకొని SMH హాస్టల్ ద్వారా చదివి మరి ఒక మంచి ఐడియాలజీ కోసం అందరం అనుకొని ఒక ఆలోచనకు వచ్చి ఈరోజు ఈ పత్రికా ప్రకటన ద్వారా ప్రకటించబోయే ప్రగతిశీల మాల విద్యార్థి సమాఖ్య తెలంగాణ అనే ఒక మంచి ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకొని రేపు ఉదయం 10 గంటలకు రామకృష్ణ ఫంక్షన్ హాల్లో బైపాస్ రోడ్లోని ఈ ఆవిర్భావ సభను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఇప్పుడు మా గౌరవ అధ్యక్షులు చెప్పిన విధంగా మేము అనివార్య కారణాల వల్ల కొంచెం అవగాహన లోపం వల్ల
కొత్తగా ఏర్పడటం వల్ల మరియు వ్యక్తిగతంగా కలవని వారు అనేకులు ఉన్నారు. వారు అనిదా భావించి ఈ పత్రికా ప్రకటన ద్వారా మేము చెప్తున్నటువంటి ఈ యొక్క ఆహ్వానాన్ని మన్నించి తప్పకుండా అందరూ వస్తారని ఆశిస్తున్నాం. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఈ యొక్క ఆర్గనైజేషన్ ఏదైతే ఎజెండా ప్రకటిస్తుందో అది రేపు జరగబోయే ఆవిర్భావ సభలో కొన్ని కమిట్మెంట్స్ స్టూడెంట్స్కి అలాగనే మాల మహానాడు జేఏసీ కమిటీ అందరికి కూడా తెలియపరచడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల పరిణామాలను బట్టి వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ జరుగుతూ ఉంది. ప్రధాన అంశంగా ఎంచుకొని మేము అందరం కలిసి చదువుకునే వాళ్ళం, మేమందరం ఒకటే అనుకున్నాం. కానీ ఏదైతే వర్గీకరణ వస్తుందో ఇక మాకు కూడా ఓపిక నశించి తప్పకుండా ఒక మాల మహానాడు ద్వారా మేము కూడా ఒక కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళం కనుక ఒకే హాస్టల్లో చదివిన వారం, ఒకే భావం కలిగి, ఒకే ఆలోచన కలిగి ఈ యొక్క ప్రగతిశీల మాల విద్యార్థి సమైక్య తెలంగాణ ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని ద్వారా అనేకులకు విద్యార్థులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం. మా వంతు ప్రయత్నంగా తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా జిల్లాల వారిగా, మండలాల వారిగా, రేపు రానున్న దినాలలో గ్రామాల వారిగా కమిటీలు ఏర్పాటు చేసి ఈ ఆర్గనైజేషన్ ఇంకా మరింత ముందుగా తీసుకెళ్తామని మేము అందరం ఆశిస్తున్నాం. ఈ యొక్క ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం. తప్పకుండా ఇంకా వ్యక్తిగతంగా మేము ఆహ్వానం అందించిన వారు కూడా అన్నిదా భావించి ఇదే ఆహ్వానంగా తీసుకొని తప్పకుండా